వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, బాధితుల గుర్తింపు తూతు మంత్రంగా చేస్తున్నారని జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర అన్నారు. శనివారం రంపచోడవరం మండలంలో పోలవరం ముంపు గ్రామమైన దామనపల్లిలో సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితుల గుర్తింపు, పరిహారం చెల్లింపులో అధికారులు వివక్ష చూపుతున్నారని, పరిహారం కోసం దామనపల్లి గ్రామానికి వలస వచ్చిన ఆదివాసేత రూడు కామరాజును బాధితునిగా గుర్తించి పరిహారం చెల్లించిన తరువాత రంపచోడవరంలో మకాం మార్చాడు. కానీ 2005 ప్రాంతంలో బాధితులను గుర్తింపు చేసిన ప్రభుత్వం నేటికి పరిహారం చెల్లించలేదు. నా పేరు రామారావు దొర. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ని. ఈరోజు రంపచోడవరంలో చిన్న మీటింగ్ ఉంటే ఇక్కడికి నిన్న రావడం జరిగింది. వస్తే ఈ పోలవరం నిర్వసిత గ్రామాలకి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఏమో ఉంటుంది, దామనపల్లి వెళ్ళాం. దీని తర్వాత అక్కడ ఈ నిర్వసిత బాధితులంతా కూడా, పోలవరం నిర్వసిత బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా విచిత్రమైనటువంటి కాథలు ఉన్నాయి. దాని మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పరిహారం కూడా ఎవరికి అందలేదని చెప్పేసి అక్కడ గ్రామస్తులు, దామనపల్లి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అంటున్నారు. కానీ నాన్ ట్రైబల్స్ ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్కి ఈ భూమి మీద, ఇది షెడ్యూల్ ప్రాంతం కనుక ఈ భూమి మీద ఏ విధమైనటువంటి హక్కు లేదు. కానీ నాన్ ట్రైబల్స్కి రాత్రికి రాత్రే పరిహారం మొత్తం వచ్చేస్తుంది. అప్పటికప్పుడే బాధితుల గుర్తింపు ప్రక్రియ కూడా జరిగిపోతుంది. ఇది అధికారులు ఒక వివక్ష పూరితమైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్నారనేటటువంటిది చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే దామనపల్లి గ్రామంలో ఎక్కడి నుంచో దేవీపట్నం, వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఒక కామరాజ్ అనే ఒక ఆదివాసేతరుడు ఆ ప్రాంతానికి 2005లోనూ 2014లో ఆ గ్రామానికి వచ్చాడు. కానీ అక్కడే ఉన్నట్టు సృష్టించి రాత్రికి రాత్రి అక్కడ చిన్న గోడ వేసి అక్కడ ఇల్లు కట్టి దానికి లక్షల రూపాయల పరిహారం తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ రంపచోడవరానికి వ్యాపారం నిమిత్తం వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామంలో ఆ ఇల్లు అసలు పాడుపడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం ఇప్పుడు గ్రామాల్లోకి తిరిగి కొత్తగా బాధితుల గుర్తింపు ప్రక్రియని మొదలుపెట్టండి, గ్రామ సభలు నిర్వహించండి. అక్కడ అసలైనటువంటి ఆదివాసీ బాధితులు ఎవరు ఏమిటో తెలుస్తుంది. కనుక ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఉంది. ఇప్పటి వరకు ఆడవాళ్ళని బాధితులుగా గుర్తించనే లేదు, వాళ్ళకి అసలు ఇవ్వనే లేదు. గుర్తించినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు ఈ పరిహారం ఇప్పటి వరకు ఇంకా చెల్లించటం లేదు. ఇది చాలా నిర్లక్ష్యంగా, వివక్షత పూరితంగానే ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి బాధితులను గుర్తించి పరిహారం చెల్లించే ప్రక్రియ మొదలుపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకపోతే మేము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సుమారు ఒక 10-15 రోజులు మేము సర్వే రూపంలో ఆయా గ్రామాల్లో తిరిగేటటువంటి ప్రక్రియ కూడా చేపడతాం. ఎవరు ఏ విధమైనటువంటి తప్పులు చేశారనేటటువంటిది కూడా అది బయటకు తీసి మేము ఖచ్చితంగా దోషులందరికీ శిక్ష పడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము, తెలియజేస్తున్నాము.